అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆయిల్ పామ్ కొబ్బరి తోటల్లో అంతర పంటగా సాగవుతున్న కోకో పంట రైతులకు లాభాలు రుచి చూపిస్తోంది. చాక్లెట్ల తయారీలో వినియోగించే కోకో గింజలకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండటంతో రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం మార్కెట్లో కోకో గింజల ధర కిలో 750 రూపాయలుగా ఉంది. ఒక్క ఏడాదిలోనే కిలో 500 రూపాయల వరకు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పామాయిల్, కొబ్బరి తోటల్లో అంతర పంటగా కోకో పంటను రైతులు సాగు చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముంగండ గ్రామంలో కొబ్బరి తోటల్లో అంతర పంటగా కోకో, అరటి, పామాయిల్, పోక పంటలు పండిస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు రైతులు. మొదటిసారిగా 1998లో కోకో పంటను వేసినప్పుడు సాటి రైతులు అవహేళన చేశారని పట్టుదలతో కొత్త వంగడాలకు శ్రీకారం చుట్టామని, ఆ తర్వాత అన్ని విజయాలేనంటున్నారు రైతులు. 3 సంవత్సరాలకు పంట రావడం మొదలైందని, 2003 నుంచి కోకో పంట ప్రధానం అయిపోయిందని అంటున్నారు. అప్పట్లో కేజీ 30 రూపాయలకు కొనేవారని, ఇప్పుడు కేజీ 800 రూపాయల పైచిలుకు ఉందని రైతులు సరేళ్ల అప్పారావు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కోనసీమలో ప్రకృతి వైపరీత్యాలకు ప్రతి సంవత్సరం ఎన్నో కొబ్బరి చెట్లు నేలకొరుగుతుంటాయని, రైతులు ఈ ప్రకృతికి అలవాటు పడి లాభనష్టాలను లెక్క చేయకుండా తమ నిత్య జీవితాన్ని సాగిస్తూనే ఉన్నారన్నారు. అనుభవంతో కొబ్బరి తోటల్లో అంతర పంటలుగా కోకో, పామాయిల్, పోక వంటి పంటలు వేసుకుంటే రైతుకు వెన్నెముకగా ఉంటాయని, మంచి లాభాలను పొందవచ్చని చెబుతున్నారు. కోకో మొక్క నాటిన 3 నుంచి 4 సంవత్సరాలలోపు పంట వస్తుందని, కోకో 40 కాయల నుంచి 1 కేజీ కోకో వస్తుందని తెలిపారు. 1 ఎకరంలో 100 కోకో మొక్కలు నాటితే 3 నుంచి 4 టన్నులు కోకో పంట వస్తుందని, ఇది ప్రతి 15 రోజులకు ఒకసారి దిగుబడి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న రేటు ప్రకారం కోకో పంట చాలా ఆదాయదాయకమైన పంట అని తెలియజేశారు. కొబ్బరి తోటలో ఇరువైపులా ఉన్న బోదిగట్లపై పోక మొక్కలు నాటుకుంటే రైతుకు నిత్యం ఆదాయం ఉంటుందని, అలాగే సామాన్య కూలీలకు పని కల్పించగలమని తెలియజేశారు. కోకో మొక్క ఒక రాక్షస మొక్క అని, ప్రకృతి వైపరీత్యాలకు మొక్క విరిగినా పక్కన చిన్న కర్ర వేసి కట్టేస్తే మళ్ళీ బ్రతికేస్తుందని తెలిపారు. వరదల సమయంలో పంట పూర్తిగా మునిగిపోయినా ఎటువంటి నష్టం జరగదని, పంట పాడవడం లేదా మొక్క విరిగిపోవడం లాంటివి ఉండవని, నీరు ఎంత పుష్కలంగా ఉంటే పంట అంత బాగుంటుందని తెలిపారు. వర్షాకాలంలో పంట చేతికి వచ్చినప్పటికీ డ్రై అవ్వడానికి కాస్త ఇబ్బంది పడుతున్నామని, దానికి ప్రభుత్వం నుంచి డ్రై మిషన్లు సబ్సిడీ ద్వారా ఇస్తే రైతుకి ఇంకా ఉపయోగం ఉంటుందని అన్నారు. ఒకసారి ఈ మొక్క నాటితే సుమారు 30 సంవత్సరాలు పోషిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ పంటకు పెద్దగా రసాయన ఎరువుల అవసరం కూడా ఉండదని, సంవత్సరానికి ఒక్కసారి ఎరువు పెడితే సంవత్సరమంతా మంచి పంటను ఇస్తుందని తెలిపారు. కూలీల అవసరం కూడా పెద్దగా ఉండదని, 2 మనుషులుంటే సాఫీగా ఈ వ్యవసాయం చేసుకోవచ్చని, కూలీ ఖర్చు కూడా ఉండదని తెలిపారు. మరి నేను కోకో బాగా పండిస్తున్నాను. ఇంకేదంటే 1998లో కోకో పాతడం జరిగింది. అది కూడా ఒక ఆయన సత్యనారాయణ గారు ప్రోద్బలంతో 100 మొక్క పాతాను. అప్పటి నుంచి కూడా నేను కోకో మీద ఆధారపడి దాని యొక్క ఫలసాయతాన్ని పెంచుకుంటూ వచ్చాను. ఈవేళ 12 ఎకరాల్లో నేను కోకో పాతాను. దానివల్ల ఈవేళ నేను ఆర్థికంగా కూడా నిలదొక్కోగలిగాను. అందులో కూడా మళ్ళీ బోదిగొట్లు అమ్మటే కూడా పోక పాతాను. పోక కూడా ఆశాజనకంగానే వస్తుంది. అదేవిధంగా రీసెంట్గా అంటే 5 సంవత్సరాల క్రితం పామాయిల్ కూడా బౌండరీ వేసాను. అది కూడా ఈ మధ్య కొద్దిగా వస్తుంది. వీటికి మెన్యూలు కూడా తక్కువ, లేబర్ ఖర్చు కూడా తక్కువ. సొంతంగా చేసుకునే రైతు ఉంటే సొంతంగానే చేసుకోవచ్చు, లేకుంటే కూలీలు ఇటు చేసుకున్నా పెద్ద ఖర్చు కూడా కాదు. ఇది మొత్తం రైతుకి చాలా ఆర్థికంగా నిలదొక్కున్నందుకు కోకో, పోక బాగా ఉపయోగపడుతున్నాయని నేను చెప్తున్నాను. ఈరోజు మార్కెట్ కోకోలో నేను 50 రూపాయలు, 60 రూపాయల నుంచి మొదలు పెడితే ఈవేళ కిలో వచ్చి 800 రూపాయలు అయినది. మరి అది రైతుకి ఒక వరంగా నేను భావిస్తున్నాను.
ఎందుకంటే ఈరోజు కొబ్బరికాయ రేటు లేదు, కొబ్బరికాయ రేటు లేదు. అది దాంతో పోల్చుకుంటే కోకో చాలా అద్భుతంగా ఉందని నేను భావిస్తున్నాను. ప్రకృతి రీత్యా తుఫాన్లో కానీ, వరదల్లో కానీ తుఫాన్లకి చెట్టు విరిగిన అక్కడ నరికేస్తే మళ్ళీ మొలకెట్టి ఓ ఏడాదిలో కాపు వచ్చేస్తుంది. అధిక వర్షాలకు చచ్చిపోదు, అధిక ఎండలకే చచ్చిపోదు. మెన్యూలు కూడా తక్కువ పెట్టినా కూడా చెట్టు నిలదొక్కుంటుంది. చాలా మొండి జాతి మొక్క. ఒక మాట చెప్పాలంటే కోకో అనేది చాలా మొండి జాతి మొక్క. ఉన్న చెట్లు అలా కాదు, ఇదైతే ఎరగదీసి మళ్ళీ నిలబెట్టి కట్టినా బతికేసి మొక్క అన్నమాట ఇది.